అబ్బా, నా మనవరాలికి అప్పుడే పెళ్లికాళ్ళు వచ్చేసింది. రాగిణి, దిష్టి తీసావా? ఇందాకే తీశానమ్మా. ఫంక్షన్ అయిపోయా కూడా తీయి, అందరి కళ్ళు దీని మీదే ఉంటాయి. సిరి, అక్కేది? ఇందాక నేను వెళ్ళినప్పుడు రెడీ అవుతున్నా అంది. అక్క, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? రోజు చూసేది నిన్నేనా అనిపించేంత అందంగా ఉన్నావు. నా బంగారు తల్లి, లక్షణంగా ఉన్నావు. ఉండు, దిష్టి తీస్తాను. ఇంటి బయట ఉండే దిష్టి బొమ్మకు కూడా దిష్టి తీస్తే నవ్వుతారు. నానమ్మా, వద్దులే. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏమైంది నిషి? ఇదే కదా నువ్వు కూడా కావాలనుకున్నావు. అందరూ నిన్నే చూడాలి, నిన్నే పొగడాలి. నేను నీ ముందు చాలా యావరేజ్గా కనిపించాలి. అందుకే కదా ఇలా తయారయ్యొచ్చో. అదేంటి నిషి అలా అంటున్నావు? నిన్ను డామినేట్ చేయాలని నేనెందుకు అనుకుంటాను? అయినా నా చెల్లెలు నిశ్చితార్థమని రెడీ అయ్యాను. నిన్ను చిన్నగా చేయాలని కాదు. ఏయ్, నువ్వు ఆగవే. ఇప్పుడు ఏంటే నీ బాధ? ఎందుకు అరుస్తున్నావు? అది ఒక్కరోజు అందంగా తయారైనా కూడా తప్పేనా? అయినా దాన్ని చూసి నువ్వెందుకే అంత భయపడుతున్నావు? దాన్ని చూసి ఇది భయపడటం ఏంటత్తయ్యా? ఇప్పుడు ఈవిడ గారు అందరి ముందు ఇలా తయారై తిరిగితే ఎవరు అని అడుగుతారు. ఏం చెప్పాలి? నా వల్ల ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను పిన్ని. నువ్వు ఆగు. వేరేదెందుకు చెప్పడం? నిజమే చెప్తాం. మరప్పుడు ఇంట్లో పెద్ద పిల్లని పెట్టుకుని రెండో అమ్మాయికి పెళ్ళెందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్పాలి? అందుకే జగదాత్రి, నువ్వు ఊరికే పెళ్లి వాళ్ల ముందు అటు ఇటు తిరక్కు. ఒకవేళ ఎవరైనా నీకు పెళ్ళెందుకు అవ్వలేదు అని అడిగితే నా జాతకంలో దోషం ఉంది, అందుకే ఇంకా అవ్వలేదు అని చెప్పు. అలాగే చెప్తాను పిన్ని. ఏంటే అలాగే అంటున్నావు? ఇదెందుకు అలా చెప్పాలే? అలా కాకుండా ఇంకేం చెప్పమంటావమ్మా? మా అమ్మ ఒక హంతకురాలు, ఫ్యామిలీ పరువు తీసింది, అప్పటి నుంచి గుట్టుగా బతుకుతున్నావని చెప్పమంటావా? ఎక్కడి పనులు అక్కడ వదిలేసి ఇక్కడేం చేస్తున్నారు మీరంతా? మీ కూతురు ఇలా తయారయ్యి అందరి ముందు తిరిగితే వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలి? మరి ఇందాక నుంచి అదే మాట, ఇప్పుడు దాన్ని ఏం చేయమంటావు? పెళ్లి వాళ్ల ముందు తిరగకుండా ఉండమని చెప్పండి. వాళ్ళ కళ్ళల్లో ఇది అస్సలు పడకూడదు. తిరగకూడదంటే రూమ్ లో పెట్టి తాళం వేయమంటావా? సరే పిన్ని, నేనెవ్వరికీ కనిపించను. ఈ ఇంట్లో వాళ్ళకి బాధ కలిగించే పని నేనెప్పటికీ చేయను. బ్రతికేను జడివానకి.
ఒకవేళ ఎవరైనా నిన్ను నీకు పెళ్ళెందుకు అవ్వలేదు అని అడిగితే నా జాతకంలో దోషం ఉంది, అందుకే ఇంకా అవ్వలేదు అని చెప్పు. మా అమ్మ ఒక హంతకురాలు, ఫ్యామిలీ పరువు తీసింది, అప్పటి నుంచి గుట్టుగా బతుకుతున్నావని చెప్పమంటావా? బంగారు తల్లి, నువ్వేమీ పట్టించుకోకు, నవ్వుతూ ఉండు. నువ్వు ఏమని పైన కూర్చోండి. వెళ్ళండి. తీసుకెళ్ళమ్మా. అది ఏదో ఒక వంకతో మళ్ళీ వచ్చినా వస్తుంది. దానికి గట్టిగా చెప్పేసి వస్తాను. ఉమ్. అలంకరించుకొని ఆనందంగా ఉందామనుకుంది. నిన్ను పెళ్లి వాళ్ల ముందుకి రానిస్తేనే కదా సమస్య. నిన్ను వాళ్ళకి దూరంగా ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. ఏమే జగదాత్రి, ఎప్పుడూ ఏదో రకంగా గొడవ పడకపోతే నీకు నిద్ర పట్టదా? అయినా ఇవాళ నిషి ఎంగేజ్మెంట్ అని తెలిసిన దగ్గర నుంచి ఏదో రకంగా గొడవ పెట్టుకుంటూనే ఉన్నా. నీ వల్ల మా అమ్మ దృష్టిలో నేను చెడ్డదానిలా మిగిలిపోతున్నాను. సారీ అత్తయ్య. సరేలే, ఇలాంటి సారీలు ఎన్ని చూడలేదు. అయినా ఇప్పుడు ఆ దొంగేడుపు దేనికి? ఎవరేమన్నారు నిన్ను? మీ అమ్మదేమి విజయగాథ కాదు కదా, కనిపించిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ పోవడానికి. మా అమ్మ అది చేసింది, ఇది చేసింది అని అంటూనే ఉన్నారు. మా అమ్మ ఏం చేసిందత్తా? నాకన్నా మా అమ్మ గురించి నీకే బాగా తెలుసు కదత్తా. అలాంటిది నువ్వే అపార్థం చేసుకొని అమ్మని మాటలండం నేను వినలేకపోతున్నానత్తా. ఆ ఒక్క రోజును దాటి ముందుకెళ్ళి చూడత్తా. మా అమ్మ గురించి చెప్పినవన్నీ అబద్ధమని నీకే అర్థమవుతుంది. చూడు జగదాత్రి, మీ అమ్మ వల్ల నేను జీవితంలో చాలా కోల్పోయాను. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఉండనివ్వు. నీ వల్ల చిన్న ఇబ్బంది కలిగినా నేనింత నెమ్మదిగా అయితే మాట్లాడాను. జగదాత్రి, బంధువులు పెళ్లి వాళ్ళు వచ్చిన తర్వాత బయటకెళ్ళి వాళ్ళ చెప్పులన్నీ వరుసగా ఉంచు. వెళ్లేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా వచ్చిన వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. లోపలేదో కొంపలు మునిగినట్టు వచ్చేయకు. సరే అత్తా, బయటే ఉంటా. సారీ అమ్మా, నిన్నింతమంది ఇన్ని మాటలంటున్నా ఏం చెయ్యలేకపోతున్నాను. నువ్వు మోస్తున్న ఈ నిందని తొలగించి నిన్ను, నీ నిజాయితీని మర్చిపోయిన వీళ్ళకి మళ్ళీ నిన్ను పరిచయం చేస్తాను. జై హింద్ సార్. జై హింద్ సార్. జై హింద్ సార్. మీనన్ గ్యాంగ్ ని మానిటర్ చేస్తున్నారు కదా? సార్, కానీ ముందులా వాళ్ళు యాక్టివ్గా లేరు. ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ ఆల్మోస్ట్ ఆగిపోయాయి సార్. మనం మిస్టర్ ఎక్స్ వెనక్కి వెళ్ళినప్పుడే భయపడినట్టున్నాడు, అందుకే అన్నీ ఆగాయి. అది కూడా మనకి గుడ్ న్యూసే కదా సార్. లేదు కిరణ్, మనం గాదర్బాయ్ కహాని ఎండ్ చేశాం. మిస్టర్ ఎక్స్ ని బయట పెట్టడానికి ట్రై చేస్తున్నామని వాళ్ళకి బాగా తెలుసు. మీనన్ ఆల్మోస్ట్ మనకి దొరికి మిస్ అయ్యాడు. మీనన్ తన ఉనికి చాటుకోవడానికి ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. జగదాత్రి, జగదాత్రి. ఏంటి నిషిక? చిన్నప్పటి నుంచి నేనంటే ఇష్టం ఇష్టం అంటున్నావు. నిజంగా నేనంటే ఇష్టమేనా?
నువ్వంటే నిజంగా నాకు చాలా ఇష్టం నిషి. ఏం లేదు, నా మ్యాచింగ్ చెప్పులు తెగిపోయాయి, ఇవే వేసుకుందాం అనుకున్నాను. కుట్టించుకుని రానా? నువ్వెళ్ళి నా చెప్పులు కుట్టించుకుని వస్తావా? అదేంటి నిషి అలా అడిగావు? నేను కుట్టించుకుని వస్తా, అందులో ఏముంది? నేనేమడిగినా చేస్తావా? అడిగి చూడు. టైం వచ్చినప్పుడు అడుగుతానులే, తీసుకో. ఏం కంగారు పడకు, టైంకి వచ్చేస్తాను. చాలా మంచి పని చేసావే. ఈ ఇంట్లో దాని స్థానం ఏంటో తెలిసేలా చేసావు. ఒక్క సెకండ్ దాని కళ్ళలోకి చూడగానే దానికి నిజంగా మన మీద ప్రేముందని నమ్మేశాను మమ్మీ. ఇదంతా నిజమా నటనా? నిజం దాని రక్తంలోనే లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, పద. బాంబు పెట్టాలి. సార్ ప్లీజ్ కమ్. ఏంటది? ఇదేదో పార్సిల్ వచ్చింది సార్, ఫ్రమ్ అడ్రస్ లేదు. ఈడియట్, పార్సల్ వస్తే తీసుకొస్తావా? అందులో బాంబు ఉంటే బయటికెళ్ళు. బాంబ్ స్క్వాడ్కి టచ్లో ఉండు. వెళ్ళు. కుమార్, రిలాక్స్ రిలాక్స్. అందులో ఏ బాంబు లేదు. సార్. కుమార్, పార్సల్ బరువుగా ఉందా? లేదు సార్. కుమార్ పట్టుకున్న దాన్ని బట్టి వెయిట్ గేజ్ చేయొచ్చు. లోపలున్నది చాలా లైట్ వెయిట్. కుమార్, పార్సల్ ఓపెన్ చేయి. ఓకే సార్. హలో జేడి, ఈ లెటర్ ఎలా అయినా నిన్ను చేరుకుంటుందని నాకు తెలుసు. రేపు విక్టరీ డఫర్డమ్ స్కూల్లో బాంబు పెడుతున్నా. నీకు ధైర్యం ఉంటే వచ్చి ఆపుకో. ఏంటి సార్, మీనన్ డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాడు? మీనన్ ఎందుకు ఎప్పుడూ లేనిది ఛాలెంజ్ చేస్తున్నాడు? ఇది నిజమా ఫేకా? నిజమైతే చాలా నష్టం జరుగుతుంది సార్. ఫేక్ అయితే టీం అందరినీ రిస్కులో పెట్టిన వాళ్ళం అవుతాం. జేడీకి దీని గురించి ఇన్ఫార్మ్ చేయి, వెంటనే కనుక్కోమని చెప్పు. ఎస్ సార్. జగదాత్రి, ఇక్కడేం చేస్తున్నావు? ఇవాళ నిషి ఎంగేజ్మెంట్ కదా? అవునండి, నిషి చెప్పు తెగిపోయిందంటే కుట్టించడానికి ఇక్కడికొచ్చాను. చెప్పులు నీతో పంపించిందా మహాతల్లి? సవతి తల్లికి ఉండాల్సిన అన్ని శాడిస్ట్ లక్షణాలున్నాయి మీ పిన్నికి. మీ నాన్నను పెళ్లి చేసుకుని నీకు తల్లవుతుంది అనుకుంది మీ నాన్నమ్మ. కానీ ఆ రేకేమో నిన్ను కష్టాలు పెట్టడమే పనిగా పెట్టుకుంది. అయినా ఆ ఇంట్లో చెప్పులు కుట్టించడానికి పెద్ద కూతురు కంటే మనిషి ఎవరూ దొరకలేదా? ఆ నిషికి బుద్ధి లేదు సరే, ఆ రేఖకైనా ఉండాలి కదా. ప్లీజ్ అండి, పిన్ని నీ చెల్లిని ఏమనకండి. నేను నీ తరపున మాట్లాడుతున్నాను జగదాత్రి. వాళ్ళు నిన్ను... కష్టం కాదండి, ఇష్టం. నా పిన్నే నా తల్లి, అది నా కుటుంబం. నా ఫ్యామిలీని తిడుతూ నా మీద చూపించే ప్రేమ నాకొద్దండి.
ఇంకోసారి ఇలా మాట్లాడకండి. సరేలే అమ్మా. అయినా కందకు లేని దురద కత్తిపీటకెందుకు? ఏదో నిన్ను బాధ పెడుతున్నారని అలా అన్నాను. నీ కుటుంబం గురించి నాకెందుకులే మధ్యలో. బాబాయ్, ఈ చెప్పు కాస్త కుట్టవా? ఇవ్వమ్మా. రేయ్ వస్తుందిరా. రండ్రా. రమ్య ఆగు. రమ్య, నైట్ మెసేజ్ చేస్తే రిప్లై ఎందుకు ఇవ్వలేదు? రాజేష్ ప్లీజ్ ఇక్కడ సీన్ చేయకు, వెళ్ళు. ఏ సీన్ ఏంటే? నేను ప్రపోజ్ చేస్తే నో అంటావా? ఆ సూర్య గారు ప్రపోజ్ చేస్తే ఎస్ చెప్తావా? అది నా పర్సనల్ మ్యాటర్, నీకెందుకు? నీ వెనకాల 6 నెలలు తిరిగాను కదా అందుకు. నేను చెప్పానా నీకు తిరగమని? నేను చెప్పానా నీకు నువ్వంటే ఇష్టమని? నువ్వు మాట్లాడడానికి ట్రై చేస్తేనే నేను మాట్లాడలేదు, అయినా అర్థం కాలేదా నువ్వంటే నాకు ఇష్టం లేదని? మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి ఇక్కడి నుంచి. ఈ పొగరంతా నీ అందం చూసుకునే కదా. అర్జెంటుగా వెళ్ళాలి బాబాయ్. నేను పిల్ల పని ముగించేలోపు నువ్వు ఆ పని ముగించేసి. అలాగే అమ్మా. ఏయ్ చూస్తూ ఊరుకుంటారేంట్రా? వచ్చి ఆపండ్రా. నీ వయసు ఎంతరా? ఎంత? 17. మూతి మీదికి సరిగ్గా మీసాలే రాలేదు, అప్పుడే ప్రేమ. ఏకంగా యాసిడ్ పోయడానికే వచ్చావు. యాసిడ్ పోస్తే ఏమవుతుందో నీకు తెలుసా? ఆ అమ్మాయి మొహం కాలిపోతుంది. అదృష్టం ఉంటే బతుకుతుంది, లేదా చచ్చిపోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో తెలుసా? పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు, నువ్వు లోపలుంటావు. కానీ బయటున్న మీ అమ్మా నాన్నల్ని ఈ సమాజం బతికినన్ని రోజులు నేరస్తుడి అమ్మా నాన్నగానే చూస్తారు. మీ అమ్మా నాన్న ఈ అమ్మాయి మొహం చూసి వాళ్ళు కని పెంచింది నిన్నేనా అని కుమిలిపోతారు. గుర్తుపెట్టుకో, ప్రేమనెప్పుడు ప్రేమతోనే గెలుచుకోవాలి, భయంతో బెదిరింపులతో కాదు. ఇట్లా అమ్మా. నీ పేరేంటి? రమ్య అక్క. చూడు రమ్య, ఇప్పుడు నువ్వు ఆ ఒక్క అడుగు ధైర్యం చేసి వేయకపోతే లైఫ్ అంతా అడుగు వెనక దాక్కొని బతకాలి. ఒక్క క్షణం ధైర్యం చేస్తావో లేదా జీవితాంతం నువ్వు భయంతోనే బతుకుతావో నీ ఇష్టం. అసలు ఇలాంటి పని చేయడానికి వీళ్ళకి లేని భయం వీళ్ళని ఆపడానికి ఆడపిల్లలకి ఎందుకు ఉండాలి? అయినా ఇలాంటి వాళ్ళని చూసి అసలు మీరెందుకు భయపడాలి? అమ్మా చెప్పు కుట్టేశాను.
ఇదిగో మా చెప్పు కుట్టడం అయిపోయింది. ఇదిగోండి. సారీ రమ్య, ఇంకెప్పుడు నా మొహం కూడా చూపించను. థ్యాంక్స్ అక్క. జాగ్రత్త. మీనన్, ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకో. ఇవాళ నా ఎంగేజ్మెంట్, ఇప్పుడు ఎలా వస్తాను? నీ కారణాలతో నన్నేం చేసుకోమంటావు యువరాజ్? వీడి ఫోన్ నా దగ్గర ఉంది కదా, మరి వీడు ఎలా మాట్లాడుతున్నాడు?